తెలంగాణ రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి సారపాకలోని తాళ్లగొమ్మూరు గ్రామంలో నాయక్ పోర్ట్ గిరిజన తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంట్లో సన్నబియ్యంతో తయారు చేసిన వంటకాలను ఆయన చవిచూశారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ముజ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మా భద్రాచలం రామయ్య కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు మనకి సన్నబియ్యం అనేది ఈ ప్రోగ్రాంలో మనకి ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడం వల్ల ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందుతుంది. సంతోషం సార్. అది అదేవిధంగా ఈ రాముల వారి కళ్యాణ ఉత్సవానికి ఇవి చూసుకొని డైరెక్ట్గా మా ఇంటికి రావడం అంటే, ఒక ఆడబిడ్డ ఇంటికి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా గిరిజన ప్రాంతంలో ఈ ఎస్టీ నాయకుడు కుటుంబానికి వచ్చి ఈ సన్నబియ్యం భోజనం తిని వెళ్ళటం అనేది ఆ రామయ్య తండ్రి రూపంలో వచ్చాడే అనుకుంటున్నాం సార్. అదేవిధంగా మమ్మల్ని కూడా అడిగారు, ఎట్లా ఉంది ఏంటి, మీకు ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి లబ్ధి పొందుతున్నారు అనేది అడిగారు సార్. అదేవిధంగా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండవది బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండవది రేషన్ సన్నబియ్యం ఇచ్చారు. మూడవది కరెంట్ బిల్లు సబ్సిడీ ఇచ్చారు. నాలుగవది మనకి రైతు భరోసాని ఇచ్చారు. అదేవిధంగా ఈ 6 పథకాలు ఏ అయితే ఉన్నాయో 1 by 1 ఇస్తామంటే నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా ఇంటికి రావటం అనేది, ఒక సీఎం గారు మా ఒక ఆడబిడ్డ ఇంటికి పట్టు చీర నాన్నగారికి పంచ శాలువా ఇవ్వటం అనేది ఒక మేనమామ తెచ్చి ఇచ్చినట్టుంది ఈరోజు శ్రీరామనవమికి. అది మేము మర్చిపోలేము సార్.